ఫ్రెండ్స్, మీరు కొత్తగా సిఎస్సి సెంటర్ పెట్టాలనుకుంటే టీఈసీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ టీఈసీ ఎగ్జామ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, టీఈసీకి అప్లై చేయాలనుకుంటే వెబ్సైట్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. లేదా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీడియో క్రింద వెబ్సైట్ అని చెప్పి కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను. వెబ్సైట్‌ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ విధంగా ఇంటర్ఫేస్ రాలేదనుకోండి, పక్కన మీకు ఈ విధంగా లాగిన్ విత్ అజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వాడిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో మనకు ఇంతవరకు ఈ అకౌంట్ అయితే లేదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రిజిస్టర్ అని చెప్పి ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. పైన ఇంటూ సింబల్ అయితే ఉంటుంది. వాడిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఈ నేమ్ కూడా మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే పేరు అయితే ఉందో ఆ విధంగా పేరు ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ని ఎంటర్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ లేదా స్పౌస్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక స్టేట్ అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అని చెప్పి స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ అడుగుతుంది. మీ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి. జెండర్ అడుగుతుంది. మీరు మేలా ఫీమేలా జెండర్ కూడా ఎంటర్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ అడ్రస్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో డోర్ నంబరు, కాలనీ, మీ విలేజ్, మీ సిటీ ఇట్లా మొత్తం అడ్రస్ అంతా ఎంటర్ చేసుకోండి. ఇందులో ఒక పాస్పోర్ట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఈ ఫోటో సైజ్ అనేది 50 KB బిలో అయితే సైజ్ అయితే ఉండాలి. ఒక ఫోటో అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిందా అగ్రి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ అయితే కనిపిస్తుంది. మీరు టీఈసీ ఎగ్జామ్ రాయాలనుకుంటే పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ అయితే టోటల్గా ₹1479.72 పేమెంట్ అయితే చేయాలి. ఈ పేమెంట్ చేయడానికి మీ క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంక్ కానీ, యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. సో నేనైతే యూపీఐని క్లిక్ చేసుకుంటాను. ఈ విధంగా ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఫోన్పే, గూగుల్ పే లేదా వాట్సాప్ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు వెంటనే మీ మెయిల్ని చెక్ చేసినట్టయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే మీకు మెయిల్కి అయితే వచ్చి ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ మెయిల్కి వచ్చింది అనుకోండి, మీరు మళ్ళీ ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే మీకు అక్కడ అసైన్మెంట్స్ అయితే కనిపిస్తాయి. ఈ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ అసైన్మెంట్స్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎగ్జామ్ అనేది ఎలా రాసుకోవాలని చెప్పేసి మరొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. లేదు టీఈసీ ఎగ్జామ్కి అప్లై చేయడంలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదా ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిపోయి అన్న టీసీ ఎగ్జామ్కి అప్లై చేయమని చెప్పేసి నాకు పేమెంట్ పంపించారనుకోండి, ఎగ్జామ్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.